హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను మీకు దొండకాయలు మరియు పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేసి చూపిస్తానండి. దొండకాయలను అయితే చక్కగా కడుక్కోవాలండి. కడుక్కొని సన్నగా తరుక్కొని దొండకాయ ముక్కలను అయితే ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు సాల్ట్ను ఇంకొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలండి. లేదంటే ఊరికనే ఉడికించినా పర్వాలేదన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే ఉడికిస్తే సరిపోతుందండి. ఉడికించుకున్నాక ఇదిగోండి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లి, చిన్న చింతపండు అండి, ఎక్కువ లేకుండా చిన్న చింతపండు అయితే పెట్టుకోవాలన్నమాట. వీటిని మనము కళాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వేసుకొని వేగనిచ్చుకోవాలన్నమాట. లైట్గా వేగినాక మనం ఉడికించుకున్న ఈ దొండకాయ ముక్కలను అయితే అందులో నీళ్ళు వంచేసి వేసుకోవాలండి. బాగుంటుందండి. రెండు కలిపి చేసుకుంటే చట్నీ అయితే రైస్లోకైనా, చపాతీ, రొట్టె దేంట్లోకైనా తినొచ్చు అనమాట. లైట్గా వేగనిస్తే సరిపోతుందండి. పచ్చి కొబ్బరి కాబట్టి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అనమాట. చూడండి, ఈ దొండకాయ ముక్కలు ఉడికిపోయినాయండి. ఇవి బొర్రల గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ డ్రై అయిపోయినాక దీంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇంకా కారపొడి అన్నీ వేయనవసరం లేదండి, పచ్చిమిర్చి పెట్టుకున్నాం కాబట్టి. కాసేపు ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి. చల్లారినాక మనము దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట. అయితే దీంట్లో చింతపండు పెట్టినాం కాబట్టి చిన్న బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, కొంచెం 2 ఉడకలు, చిన్న ఉడకలు బెల్లం అయితే నేను పెట్టినానండి. చూడండి, బాగా వచ్చిందండి. బాగుంటుందండి చట్నీ అయితే. మనకి రైస్లోకి చాలా బాగుంటాయండి. బీరకాయ చట్నీ కానీ, దొండకాయ చట్నీ ఏదైనా కానీ. నేనైతే రైస్లోకి పెట్టుకున్నానండి. చాలా టేస్ట్గా వచ్చింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాగుందండి, నేనైతే తిన్నాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.